సౌండ్ వినిపించలా? సౌండ్ సరిపోలా? మంచిగా హ్యాపీగా ఇప్పుడే లంచ్ చేసి వచ్చారు కదా మీరు? ఎస్ టీచర్. అంతేనా? అందరు ఎలా ఉన్నారు? ఇది కదా కొంచెం గట్టిగా చెప్పాలి. ఇది కదా కొంచెం అరిచి చెప్పాలి. కాలేజ్లో ఎలా ఉంటాం అన్నట్టు పెట్టారు తెలుసా ఒక్కొక్కళ్ళు. చాలా కష్టంగా కొంచెం కొంచెం చెప్తున్నారు. వినిపించట్లా? సాంగా? సాంగేనా అంటుంది? ఓ మన వెంకీ మామ గారి గురించా? ఇది నేను ఫస్ట్ చెప్పాలి కదా మీకు. సో మరికొద్ది సేపట్లో కూడా కాదు, మరికొద్ది క్షణాల్లోనే మన టీం ఇక్కడికి వచ్చేస్తున్నారు మీ అందరినీ కలుసుకోవడానికి. ఆర్ యు రెడీ గైస్? యాజ్ ఇట్ ఈస్ ఎప్పుడన్నా కాలేజ్లో క్లాస్లో ఏదైనా ఒక లెసన్ చెప్పేటప్పుడు పొరపాటునన్నా మ్యామ్ లెసన్ స్టార్ట్ చేయండి మ్యామ్ అని ఎప్పుడన్నా అరిచారు మీరు? చూసారా ఎంత ధైర్యంగా నో అని చెప్తున్నారో? ఏం గుండెరా మీది? ఆ గుండె బతకాలి సార్. ఆ గుండెలు 1000 గుండెల్ని బతికిస్తాయి. సో ఓకే, మీలో ఎవరైనా ఒకళ్ళు డేరింగ్ పర్సన్ నుంచుంటే వాళ్ళని ఒక క్వశ్చన్ అడుగుతా. ముందు నుంచోవాలి. అయ్యో నేను ఒక పర్సనే అన్నాను. ఎవరు ఇంతకి కనిపించట్లే? అందరి నుంచి ఉంటే అర్థం కావట్లేదురా నాకు. ఓకే, ఆ అమ్మాయి ఒక అమ్మాయింది, కొంచెం కష్టమైన మైక్ పాస్ చేయరా? లేకపోతే పర్లేదు నువ్వే ఇక్కడికి రా. కాదు, అమ్మాయి వస్తుంటే అమ్మాయిలు అరుస్తున్నారంటే నాకు అదే అర్థం కాలేదు ఇందాకటి నుంచి. కాదు, ముందే మీ లెక్చరర్స్ చెప్పారా అబ్బాయిలు అరిస్తే ఇంకేం లేదు వేసేస్తా అన్నారా? కాదా? చూసారా అబ్బాయిలు, మీ అందరి కోసం కష్టపడి నేను ఫైట్ చేసి హీరో ఇప్పించా. మీరందరూ నాకు థ్యాంక్స్ చెప్పాలి. కదా, అబ్బాయిల సౌండ్ ఎందుకు ఈరోజు ఎక్కువ వినిపించట్లా? హీరోయిన్ వస్తే వినిపిస్తుందా? ఏం చేయలేము, ఈ రోజుకి నన్నే హీరోయిన్ అనుకొని భరించండి, ఓకేనా? ఇందుకే అమ్మాయి వచ్చేసిందా? కొంచెం మైక్ ఇవ్వరా తనకి. చేతిలో ఫోన్ ఉందా? అయినా చూడడానికి వీల్లేదు, ఎందుకంటే ముందుకు వచ్చేసావు కాబట్టి. ఎక్కడి నుంచి అది? ఓకే, చాలా సింపుల్ క్వశ్చన్. ప్రిపేర్ అయ్యావు బాగా లేదా? సో మన వెంకీ మామగారి ఫస్ట్ ఫిలిం ఏంటి? దొరికేసింద్రా బాబు అనుకుంటున్నారు కదా మీరంతా. హలో హలో, చంటి కాదురా చంటి. నెక్స్ట్ కాదు, వెనక నీకు ఆన్సర్స్ లీక్ చేస్తున్నారు కదా మీ ఫ్రెండ్సా వాళ్ళంతా? ఎనిమీసా? కాదా, బెస్ట్ ఫ్రెండ్సా? ఓకే, అయినా ఆన్సర్ చెప్పరు ఇప్పుడు. వాళ్ళు గూగుల్ సర్చ్ చేస్తారు, నువ్వు ముందుకురా చెప్పు. కదా, నువ్వు ఫస్ట్ చూసిన సినిమా చంటి అయి ఉంటుంది వెంకీ గారిది, అందుకని అనుకున్నావు కదా, కానీ కాదు. ప్రేమ అనేది వినిపించింది, ఎందుకంటే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కాబట్టి. ఆ తర్వాత నాకు వినిపించలేదు, ఆ తర్వాత నాకు వినిపించలే. ప్రేమ నగర్ కాదు. వస్తలేదా? నెట్ వస్తలేదా? కలియుగ పాండవులు ఎవరినన్నా నీకు ఆన్సర్ లీక్ చేశారు చిటి బుజ్జికొండ? ఎవరమ్మా?
సరే ఇప్పుడు ఏ హీరో చెప్పు, నేను ఇక్కడే ఉంటా, నీ కళ్ళ ముందే ఉంటా. ఏ ఇయర్ అన్న? ఇయర్ తెలియదు నాకు, ఓ నేను పుట్టలేదు కదా అప్పుడు. 1986. ఓకే, థ్యాంక్ యూ చిట్టి. నీ పేరు? మాన్విత. మాన్విక. ఒకసారి గట్టిగా క్లాస్ కొట్టరా. ఆ అమ్మాయి ఫోన్ నెంబర్ ఎవరు అడగొద్దు అబ్బాయిలు, నాకు తెలీదు, ముందే చెప్తున్నా. పైగా ఇక్కడ మీ టీచర్స్ అందరు ఇక్కడే కూర్చుని ఉన్నారు, వాళ్ళు నన్ను వాచ్ చేస్తున్నారు, నేను జాగ్రత్తగా ఉండాలి. బేసిక్ ఇక్కడ అమ్మాయిలు ఎక్కువ ఎనర్జెటిక్గా ఉంటారా, అబ్బాయిలు ఎక్కువ ఎనర్జెటిక్గా ఉంటారా? అమ్మాయిల సౌండే వినిపిస్తుంది నాకు, అబ్బాయిల సౌండ్ వినిపించట్లే. వెనక అబ్బాయిలు, బ్యాక్ బెంచెస్. అచ్చా, ఇలా పిలవాలా బ్యాక్ బెంచెస్ అని? అప్పుడు సౌండ్ ఎక్కువ వస్తుందా? ఓకే, మీరందరూ సైంధవ్ మూవీ గ్లిమ్స్ చూసారా? టీజర్ చూసారా? వెంకీ మామ కోసం వెయిట్ చేస్తున్నారా? సో 13th Jan 2024 థియేటర్స్ అన్ని బద్దలు కొట్టేయడానికి మన సైంధవ్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు దీని రిలేటెడ్ ఇంకో క్వశ్చన్ అడుగుతా, ఎవరు చెప్తారు? అక్క మళ్ళీ నువ్వేనాక? వద్దు, అసలు ఇంటర్నెట్ కాపీస్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. ఈసారి అబ్బాయిల నుంచి. ఓకే ఓకే, నువ్వు లైట్ ఆన్ చేయమని నాకు కనిపిస్తున్నావు. ఒకసారి ముందుకురా. నువ్వు వీడియో తీస్తున్నావు చిట్టి, మా వాళ్ళు పెద్ద పెద్ద కెమెరాస్ పెట్టి లైవ్ ఇస్తున్నారు, నువ్వు అది చూడట్లేదా? యూట్యూబ్లో వ్లాగ్ చేస్తున్నావా? మా వాళ్ళు ఇప్పుడే ఫోన్ లాగేసుకుంటారు, నీకు తెలియట్లేదు. మా మేడం ఆల్వేస్ సపోర్ట్ చేస్తారు. ఒకసారి ఇక్కడికి. ఇది చాలా డెడ్ ఈజీ, ఇది ఎవరైనా చెప్పేసేయచ్చు. ఇంతకుముందు మన వెంకీ మామ గారిది సంక్రాంతి బరిలోకి వచ్చి ఒక సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అది ఏ సినిమా? F3. ఇంకొక హింట్ ఇస్తా, డ్యూయల్ హీరో ఉన్న సినిమా. వరుణ్ తేజ్ కూడా వెంకీ మామ. F3. F2. I have gone to the theaters with my family. SVSC. చూసావా, టీచర్స్ అక్కడ వాళ్ళు కూడా హింట్ ఇచ్చారు నీకు. టీచర్ సపోర్ట్ చేస్తారు, నిన్ను గెలిపించారు. సీతమ్మ వాకిల సినిమాల చెట్టు యాక్చువల్లీ. ఎస్, హలో మై డియర్ స్టూడెంట్స్. ఎస్, ఇప్పుడే మన సైంధవ్ మూవీ టీమ్ మన సిఎంఆర్ ఆడిటోరియంలోకి అడుగు పెట్టారు. మీ అభిమానాన్ని మా వాళ్ళు ఎంతైనా తీసుకుంటారు, మీకోసమే వచ్చారు. సో మన విక్టరీ వెంకటేష్ గారు, మన ఫ్యామిలీ హీరో, మన వెంకీ మామ గారు వచ్చేసారు. గ్రాండ్ వెల్కమ్ సార్ మా తరఫు నుంచి. ప్లీజ్ హ్యావ్ ఏ సీట్. వెంకటేష్ గారేంటి, ఆయన ఎనర్జీ ఏంటి, మనం కూడా పోటీ పడలేవు. సో ప్లీజ్ గైస్, అందరినీ కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇక్కడ దాకా వచ్చిన మన వెంకీ మామ గారు మనల్ని కలవకుండా వెళ్తారా? సో అండ్ అలాగే మన సైంధవ్ మూవీ డైరెక్టర్ మన శైలేష్ కొలను గారికి అండ్ అలాగే డిఓపి మణికందన్ గారికి కూడా గ్రాండ్ వెల్కమ్ మా తరఫు నుంచి. అండ్ ప్రొడ్యూసర్ వెంకట్ గారికి, సో అండ్ మన మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ గారికి గ్రాండ్ వెల్కమ్ మా అందరి తరఫు నుంచి.
సిఎంఆర్ స్టూడెంట్స్ ఇప్పుడు హాయ్ చెప్పండి రా. థ్యాంక్ యూ సో మచ్, సో స్వీట్ ఆఫ్ యూ గైస్. సో మీరందరూ మన సైంధవ్ మూవీ ఫస్ట్ గ్లిమ్స్ చూసారా? సో ఇప్పుడు మరొకసారి చూద్దామా? గైస్ ఆర్ యు రెడీ? yes here we go. మన సైంధవ్ మూవీ ఫస్ట్ గ్లిమ్స్ ప్లీజ్. ఆ లుక్ ఏంటి, ఆ గ్రేజ్ ఏంటి, ఎవరికైనా ఇయర్ పెరిగే కొద్దీ ఏజ్ పెరుగుతుంది. మా వెంకీ మామగారికి ఏజ్ తగ్గిపోతూ ఉంటుంది. సో నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో మన వెంకట్ గారు ప్రొడ్యూసర్గా అండ్ శైలేష్ కొలను గారు డైరెక్టర్గా అండ్ మన వెంకీ మామ గారు హీరోగా 13th Jan 2024 సైంధవ్ మూవీ థియేటర్స్ని బ్రేక్ చేయడానికి వచ్చేస్తుంది. సో మరి మీరందరూ టీజర్ చూసారా సైంధవ్ మూవీ? దాన్ని ఎవరు చూడకుండా ఉంటారు మాస్టర్, నేను అడగడం తప్ప. సో మరొకసారి చూద్దాం ఆ టీజర్. yes here we go. సైంధవ్ మూవీ టీజర్ ప్లీజ్. కార్టెల్ హిస్టరీలోని అతిపెద్ద డీల్ ఇది. జాగ్రత్తగా హ్యాండిల్ చేయి వికాస్. బాస్ ట్రస్ట్ మీ, మైండ్ సంభాల్ లేతే. ఏంటి మీ షిప్ సీజ్ అయిందా? 20,000 మంది పిల్లలకి గన్స్ ట్రైనింగ్ ఇచ్చి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కి డెలివర్ చేస్తున్నారు. వి హావ్ టు స్టాప్ దెమ్. మళ్ళీ ఆలోచించడు మిత్ర. రాని భయం నేను చూడకు. సైకో. వాట్ రాడ్రా? It's coming back to show the back. Stand up, make some rain. Right away, it's gonna stay. వెళ్లే ముందు చెప్పెళ్ళా, వినలేదు అంటే భయం లేదు. లెక్క మారుతురా నా కొడుకల్లారా. It's coming back to show the back. Who's their dad? Make some rain. Right away, it's gonna stay. He's here to stay. వావ్. అండ్ మణికందన్ సార్ విజువల్స్ అదరగొట్టేశారు. టీజర్ ఎలా ఉంటే ఇక ట్రైలర్ నెక్స్ట్ సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అండ్ సంతోష్ నారాయణ గారు ఆబ్వియస్లీ బీజిఎం, ఆయన గురించి నేను చెప్పాల్సిన అవసరమే లేదు, అదరగొట్టేశారు. సో ఇప్పుడు మా టీంకి స్పెషల్లీ వెంకీ గారి కోసం మా సిఎంఆర్ కాలేజ్ తరఫు నుంచి ఒక చిన్న టోకెన్ ఆఫ్ లవ్ అండ్ ఒక చిన్న సర్ప్రైజ్ లాంటిది ప్లాన్ చేశారు కాలేజ్ తరఫు నుంచి. సార్ మీరు రెడీ అంటే పిలిచేద్దాం సిఎంఆర్ స్టూడెంట్స్ని. ఆయన ఎవర్గ్రీన్ ఎప్పుడూ రెడీ ఆయన. సో హియర్ వి గో. సిఎంఆర్ స్టూడెంట్స్ ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. Babu
థ్యాంక్ యూ సిఎంఆర్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ డాన్స్. సో గైస్, మీరు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సాంగ్ చూడడానికి మీరు రెడీయా? సో ఈరోజు మీ అందరి చేత మా సినిమాలో ఒక వండర్ఫుల్ సాంగ్ ఈరోజు లాంచ్ చేయించబోతున్నాం. గైస్ రెడీయా? సో రాంగ్ యూసేజ్ అంటూ నాకాష్ అజీజ్ గారు చాలా అద్భుతంగా పాడారు అండ్ చంద్రబోస్ గారు వండర్ఫుల్ లిరిక్స్ అందించారు. మన శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ ఎలా ఉంటుందో తెలుసు కదా, మన వెంకీ మామ స్టెప్స్ ఇంకెలా ఉంటాయో తెలుసు కదా. సో గైస్, సాంగ్ చూడడానికి మీరు రెడీయా? సో మీ చేతుల మీదుగానే లాంచ్ అవుతుంది కాబట్టి సో కౌంట్ డౌన్ చెప్పండి, మీరు రెడీ అన్నప్పుడు సాంగ్ ప్లే అవుతుంది. ఓకే? సో గైస్ 3. ఓ మీరు డైరెక్ట్ 2, 1 కూడా వెళ్ళిపోయారా? ఓకే, 3, 2, 1. రెడీయా? Yes, here we go. Wrong usage song please. ఎలా అనిపించింది సాంగ్? ఇంకొకసారి చూద్దామా? వినిపించట్లా? సరిగా వినిపించట్లా? నాకు కొంచెం చెవుడే, ఇంకా వినిపించట్లా. వద్దులే, ఇంకొంచెం ఉంటే చెవి దగ్గరికి వచ్చి అరిచేలా ఉన్నారు. సో ఇంకొకసారి చూసేద్దామా? హియర్ వి గో. రాంగ్ యూసేజ్ సాంగ్ వన్ మోర్ టైం ప్లీజ్.
వావ్, వాట్ ఏ సాంగ్. సో మరి మన సంతోష్ నారాయణ గారు కబాలి, జగమే తందిరం అండ్ మన వెంకీ గారితో గురు సినిమాకి కూడా మ్యూజిక్ ఇచ్చారు. సో ఇప్పుడు నెక్స్ట్ సైంధవ్కి వండర్ఫుల్ ఆల్బమ్ సాంగ్స్ అన్నీ ఇస్తున్నారు. సో మీ అందరికీ బాగా నచ్చిందా? రాంగ్ యూసేజ్. నాకెందుకో ఆ లైన్ మీకు బాగా కనెక్ట్ అయ్యేలా ఉంది కాదా? అయితే మాత్రం ఇప్పుడు చెప్తామా ఏంటంటారా? ముందు అసలే టీచర్స్ ఉన్నారు, మా టీం ఉన్నారు, ఇప్పుడు చెప్పరు కదా, అంతా తర్వాతే. సో ఎనీవేస్, ముందుగా మన సిఎంఆర్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ CEO అభినవ్ రెడ్డి గారిని స్టేజ్ మీద కావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్ సార్. అండ్ అలాగే మన సిఎంఆర్ IT డైరెక్టర్ జంగారెడ్డి గారిని స్టేజ్ మీద కావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్ సార్. మీరంతా జంగారెడ్డి గారి ఫ్యాన్సా? ఓ, మిమ్మల్ని ఏమనరా ఆయన కాలేజ్లో? అంతా హ్యాపీయేగా? ఫుల్ హ్యాపీస్. సో మరి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన 13th Jan 2024 సంక్రాంతి బరిలోకి వస్తున్న సైంధవ్ టీమ్ని స్టేజ్ మీదకి పిలిచేద్దామా? వినిపించట్లేదు. వన్ మోర్ టైమా? ఇలా ప్లే చేస్తూ ఉంటే రేపు మార్నింగ్ వరకు మనం ఇక్కడే ఉంటాం. ఇంకొంచెం సేపు తర్వాత మీరు స్టేటస్లో పెట్టొచ్చు, హ్యాపీగా షేర్ చేయొచ్చు, సాంగ్ని ప్రమోట్ చేయొచ్చు, మీరు కూడా మళ్ళీ మళ్ళీ వినొచ్చు. ఎస్, వాళ్ళు ఎవరినో నేను చూడాలనుకుంటున్నా ఒకసారి. కొంచెం కష్టం ఇప్పుడు. సో ముందుగా మనం ఆల్రెడీ మన సైంధవ్ గ్లిమ్స్ టీజర్లో చూసాం. అండ్ ఎంత మంచి విజువల్స్ అందించారు. గీతా గోవిందం, ముకుంద సినిమాలకి ఇచ్చినట్టే అంతకు మించి ఇప్పుడు మన సైంధవ్ సినిమాకి ఇచ్చారు మన DOP ముకుందన్ గారు. ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. సో మణికందన్ గారికి బొకే ప్రెజెంట్ చేయాల్సిందిగా మన జంగారెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ సార్. అండ్ ఏ సినిమాకైనా ప్రొడ్యూసర్ చాలా ఇంపార్టెంట్. సో ఆయన ఒక పిల్లర్ ఆఫ్ ద ఫిలిం. సో నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పెట్టి సో శ్యామ్ సింగర్ ఆయన ఒక అద్భుతమైన ఫిలింని మనకు అందించారు. సో నెక్స్ట్ ఇంకొక బ్లాక్ బస్టర్ ఫిలిం సైంధవ్తో మన ముందుకు వస్తున్నారు. సో మన వెంకట్ బోయినపల్లి గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్ సార్. కదా ఇక్కడ బోయినపల్లి వాళ్ళు ఉన్నారా? అంటే బోయినపల్లి అని రియాక్ట్ అవుతుంటే ఉన్నారేమో అనిపించింది. ఓకే ఓకే, కొట్టొద్దు, ఊరికి అడిగా, జస్ట్ క్యాజువల్గా. ఫస్ట్ హిట్ సినిమా తీశారు, నాకు తెలిసి హిట్ ఇంటి పేరుగా మార్చుకోవాలని ఫిక్స్ అయిపోయినట్టున్నారు గట్టిగా. సో సైంధవ్ ఏం ప్లాన్ చేశారో తెలియదు కానీ చాలా గట్టిగా ప్లాన్ చేశారు. ఈసారి ఫుల్ మీల్స్ ఇచ్చేసేయాలి, ఎక్కడ తగ్గొద్దు అని. సో హిట్ 2 తర్వాత మళ్ళీ ఇప్పుడు సైంధవ్తో మన ముందుకు రాబోతున్న మన క్యాప్టెన్, మన డైరెక్టర్ శైలేష్ కొలన గారు. ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. యాక్చువల్గా మన మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ గారు కూడా రావాల్సింది ఇక్కడికి, ఎందుకంటే దసరా లాంటి ఆల్బమ్ కూడా ఇచ్చారు రీసెంట్గా. సో బట్ ఇక్కడ మిస్ అయ్యారు, నెక్స్ట్ ఈవెంట్లో యాడ్ అవుతారు. ఈసారి వచ్చినప్పుడు మీ కాలేజ్కి తీసుకొస్తా, ఓకేనా? నన్ను అడగండి, ఆ తర్వాత మళ్ళీ కుదిరితే తీసుకొస్తా. సో ఇప్పుడు మీరు ఎవరి కోసం అయితే ఎదురు చూస్తున్నారో, ఎవరిని పిలవకపోతే నన్ను కూడా ఇంటికి పంపించరు, సో ఆయన్నే పిలవబోతున్నాను. 8 ఏళ్ల నుంచి 80 ఏళ్ల వరకు ఆయన ఫ్యాన్స్ అందరూ ఎక్కడ చూసినా ఉంటారు. లక్ష్మి, కూలీ నెంబర్ 1, సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు, గురు, F2, F3, ఎన్ని సినిమాలు చెప్పాలి. ఆయన స్టైల్ ఏంటి, ఆయన ఎనర్జీ ఏంటి. సో ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఆయనే హీరో నెంబర్ 1.
మన విక్టరీ వెంకటేష్ గారు అండ్ అలాగే వెంకీ మామ గారు. అయిపోయింది సార్, ఇక మా వాళ్ళు నైట్ డిన్నర్ కూడా చేయరు. సో ప్లీజ్ అభినవ్ రెడ్డి గారు సార్కి బొకెన్ ప్రజెంట్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మా మీడియా వాళ్ళకి ఒక గ్రూప్ ఫోటో కొంచెం. శైలేష్ గారు థ్యాంక్ యూ సార్. ఫ్రేమ్లో మా సైందవ్ టీమ్నే ఒకసారి నేను చూద్దాం అనుకుంటున్నాను. శైలేష్ గారు కొంచెం నన్ను కూడా అప్పుడప్పుడు పట్టించుకోరా. ఓకే సార్, మన నలుగురు వరకు ఒక చిన్న గ్రూప్ పిక్చర్ ఒకసారి అంతే. చూసారా, ఆయన హార్ట్ కూడా మీ దగ్గరకే వచ్చేసింది. ఓకే, ఒకసారి మీరు అరవాలనుకున్నంత సేపు అరిచేసేయండి, ఆ తర్వాత మాట్లాడుకుందాం. ఓకేనా, హ్యాపీయా? ఇంకా అరుస్తారా? అయితే మళ్ళీ మాట్లాడాక చూసారా, మళ్ళీ మీ గొంతు ఎక్కడ పోతుందో అని సరే ఆలోచిస్తున్నారు. మళ్ళీ ఓకే ఓకే, మళ్ళీ మనం మాట్లాడుకున్నాక ఓకే డీల్, ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ, నాకు కూడా ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. సో ముందుగా మన డిఓపి మణికందన్ సార్ అంత మంచి విజువల్స్ ఇచ్చారు. ఇప్పుడు మీరు మాట్లాడితే వినాలనుకుంటున్నాం, ప్లీజ్. ఇంకంతే సార్, వాళ్ళు ఫిదా, ఇంకా వెళ్ళరు ఆ సీట్ల నుంచి, అక్కడే కూర్చుంటారు. You are so beautiful, so elegant, just looking like a wow. Just looking like a wow. సార్, మీ ఎనర్జీని మేము ఎప్పటికీ మ్యాచ్ చేయలేము సార్, ఇది ఈ జన్మకి జరగదు సార్. సో మణికందన్ గారు, మీరు అలా రండి. 13th Jan మన సినిమా రిలీజ్ అనండి, సాంగ్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పండి, అంతే. థ్యాంక్ యూ చెప్పండి చాలు. ఇంత సౌండ్లో నేను చెప్పాలి, సాంగ్ బాగా ఉందండి. వీళ్ళు సౌండ్లే చెప్పారు కదా, ఎంత సౌండ్ చెప్పారు, చాలా బాగా ఉంది, చాలా నచ్చింది వీళ్ళకు. సినిమా కూడా ఇంకా చాలా చాలా బాగా నచ్చుతుంది మీకు. యూ గోయింగ్ టు ఎంజాయ్ ద థియేటర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. 13th రెడీగా ఉండండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నేను ఊరికే అన్నాను సార్ 2 మాటలు అని, మీరు అయ్యో మళ్ళీ మాట్లాడొచ్చు సార్. వెంకీ సార్ ఎనర్జీ మీరు ఇప్పుడు చూస్తున్నారు. సినిమా మొత్తం చూసాము. ఈ సాంగ్లో చాలా షార్ట్స్ నైట్ 2 o'clock 3 o'clock తీసాము. ఫుల్ ఎనర్జీ, ఫుల్ ఎనర్జీలో అసలు మా టీంకు సరి, డైరెక్టర్కు సరి, మాస్టర్ ఆల్మోస్ట్ ఒక 5,000 మెంబర్స్ ఉంటాం. అందరూ ఫుల్ ఎనర్జీలో ఉన్నాం ఈ ఒక్క మనిషి ఎనర్జీ కోసం. వేరే రోజులు ఎనర్జీ వెంకీ సార్ది. సో ఇలాంటి మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉండాలి. మీ ఎనర్జీ ఇంకా మామూలు లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకేరా, ఓకే ఓకే. వెంకీ గారికి మైక్ ఇచ్చే వరకు కొంచెం ఓపికగా. సో సో నెక్స్ట్ మన ప్రొడ్యూసర్ వెంకట్ బోయినపల్లి గారు, ప్లీజ్ సార్, ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. ఈ మూవీ సైందవ్ వెంకీ 75 is going to release on January 13th. Please do watch it. Okay, thank you. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా ద్వారా మీకు 100 రెట్లు డబ్బులు ఎక్కువ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.
సో నెక్స్ట్ మన క్యాప్టెన్ డైరెక్టర్ శైలేష్ కొలను గారు మీ మాటల్లో సినిమా గురించి ప్లీజ్. హే బాయ్స్ అండ్ గర్ల్స్, హౌ ఆర్ యూ? నేను మా డిఓపికి చెప్తుండే జాగ్రత్తగా రండి, తొక్కిసలాట్లో నలిగిపోతారు ఎనర్జీకి అని చెప్పా. వాట్ అన్ ఎనర్జీ గైస్, ఐ రియలీ లవ్ యూ. నేను ఎవ్రీ టైం నా 3వ ఫిలిం ఇది తెలుగులో, బట్ ఎవ్రీ టైం స్టార్ట్ చేసినప్పుడు ప్రమోషన్స్ ఒక కాలేజ్ ఈవెంట్లో స్టార్ట్ చేయండి అన్నప్పుడల్లా ఈ సిఎంఆర్ అనే పేరు నేను ఎప్పుడు తెస్తూ ఉంటా. బికాజ్ ఎనీవన్ హూస్ బీన్ హియర్ ఐ టోల్డ్ మీ అబౌట్ యువర్ ఎనర్జీ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐఎమ్ హియర్. నేను ఎక్కువసేపు మాట్లాడిన ఎందుకంటే అందరూ ఆయన మాట్లాడడానికి వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు. ఆయన అలా అంటారు కానీ ఆయన ఎనర్జీలో 10% కూడా ఉండదు మన లోపల. వాట్ ఎంత ఎంత బట్టలు వేసుకొచ్చినా ఆయన ముందు నించుంటే దుస్తు. బట్ గైస్ ఐ విల్ ఫినిష్ ఇట్ వెరీ క్విక్లీ. బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు సే వెంకీ 75th ఫిలిం ఆఫ్ అ లెజెండరీ యాక్టర్ ఎలా ఉండాలో అలా తీసా. మీరు హిట్ 1 చూసారా? హిట్ 2 చూసారా? నేను మైక్ పట్టుకొని సినిమా బాగుంటుంది వెళ్ళి చూడండి అని చెప్పా కదా. నేను మళ్ళీ చెప్తున్నా, దిస్ ఈజ్ బై ఫార్ మై బెస్ట్ వర్క్ అవుట్ ఆఫ్ ఆల్ ద 3 ఫిలిమ్స్ దట్ ఐ హవ్ డన్. బికాస్ సో ట్రస్ట్ మీ వెన్ ఐ సే దిస్. మీ అందరి మధ్యలో ఒక చిన్న క్రెడిబిలిటీ నాకు ఉందని నమ్ముతున్నా, ఎందుకంటే మీకు నచ్చిన సినిమాలు తీసా కాబట్టి. సైంధవ్ చాలా బాగుంటుంది, థియేటర్కి వెళ్ళి చూడండి, హ్యావ్ ఫన్ ఆన్ ద Jan 13. అండ్ సాంగ్ గురించి ఒక చిన్న విషయం చెప్పేసి ఐ విల్ గివ్ ఇట్ ఆఫ్ టు వెంకీ సార్. ఓకే, అయితే వెంకీ సార్ 75th ఫిలిం కదా, కొద్దిగా యూత్ అందరికీ చిన్నగా మెసేజ్ ఇవ్వాలి అని అనుకున్నా. ఓకే, పాటలో. కానీ మనకు మెసేజ్లు గట్రా ఇష్టం ఉండదు కదా, ఎలా అని క్రాక్ చేస్తున్నప్పుడు సరే సార్ ఓ పని చేద్దాం, ఒక బార్లోకి వెళ్ళి మందు సెటప్లో మెసేజ్ చెప్దాం, మనోళ్ళకి వెళ్ళి ఎక్కుతుంది అని అనుకున్నప్పుడు సో మనకి చాలా దగ్గరైన గ్రామర్లో వచ్చిన మెసేజ్ చెప్పాం. మీరు లిరిక్స్ బాగా వినండి, మీకు అర్థమవుతుంది. వెన్ యూ కీప్ లిజనింగ్ టు ద ట్రాక్ యూ విల్ అండర్స్టాండ్ వాట్ వీ వాంటెడ్ టు టెల్ ఫ్రమ్ ద ట్రాక్. సో థ్యాంక్స్ టు ఆల్ మై టెక్నీషియన్స్, అమేజింగ్ వర్క్. నేను చాలా ఇంకా సబ్సిక్వెంట్ ఈవెంట్స్లో చెప్పుకుంటాను. బట్ యాజ్ ఆఫ్ నౌ ఐ నో యూర్ ఆల్ వెయిటింగ్ ఫర్ వెంకీ సార్ టు టాక్, సో ఐ విల్ పాస్ ద మైక్ ఓవర్ టు హిమ్. థ్యాంక్స్ అ లాట్ గైస్. Thank you sir, thank you so much and I wish you all the best for Saindhav movie. So మైక్ ఇచ్చేయాలా? అదే కదా ఎప్పటి నుంచో అడుగుతున్నాం అనుకుంటున్నారు కదా మనసులో. సో హియర్ వి హ్యావ్, ఇంకోసేపు ఉంటే నా దగ్గర నుంచే మైక్ తీసుకునేలా ఉన్నారు. సో మన విక్టరీ వెంకటేష్ గారు. ఏం లేదు, లెక్క మారుద్ర నా కొడకల్లారా, లెక్క మారుద్ది. మీకు కాదు, వాడికి అక్కడ మీకు లెక్క నేను ఎలా చెప్తానమ్మా. థ్యాంక్ యూ. ఓకే, మర్చిపోయా, అది కరెక్టే. చూసావా, ఇది గుర్తుపెట్టుకోండి, లైఫ్లో టెన్షన్ వద్దు, ఫ్రస్ట్రేషన్ అస్సలు వద్దు. ఫ్రస్ట్రేషన్ వస్తే ఉంది కదా, అది నిజంగానే వర్క్ చేస్తుంది. ఇట్ రియలీ హెల్ప్స్ యూ ఆల్. ఓకే, సో జస్ట్ లెట్స్ రిలాక్స్ ఇన్ లైఫ్ అండ్ లివ్ లైఫ్, enjoy life. So I'm going to take leave and thank you very, very, very much for all of you coming here. It's a pleasure. And I'm really wish you all good luck. I wish you all good health, because it's very, very important to take care of health. No health, nothing is going to happen. So please take care of health. Lot of fitness is very necessary, because lot of laziness from students are coming from lot of junk food, lot of silly knowledge, lot of just going on the cell phone. No, let's wake up, let's live a lovely life, let's be very, very positive in life and be happy. Thank you so much. Thank you sir, thank you so much for your wonderful words. Andari hearts ni lock chesesaru, okka ticket kuda miss avadu theater lo 13th Jan. Antega students? Yes, and this event is organized by UV Media. So and thanks to all CMR staff and mainly mana CEO of CMR Abhinav Reddy gariki and thank you students for that lovely dance. Okay, thank you so much. Thank you sir, you are so lovely as always. Thank you so much. Thank you sir, and once again thanks to CMR college. So mana CMR IT director Jangareddy gariki and CEO of CMR Abhinav Reddy gariki and CMR lecturers ki
అండ్ సిఎంఆర్ స్టూడెంట్స్ అందరికీ కూడా స్పెషల్లీ థ్యాంక్ యూ సో మచ్. సో 13th Jan 2024 సైంధవ్ ఇన్ థియేటర్స్, తప్పకుండా వాచ్ చేయండి. And this event is organized by UV Media, and this is Anchor Krishna Chaitanya signing off. Thank you to all.